అందరికీ నమస్కారం. 1వ తరగతి విద్యార్థుల కొరకు ప్రవేశపెట్టిన విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమానికి స్వాగతం. 45వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యసనాభివృద్ధి, లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్. ఇందులో చేయవలసిన కృత్యం మనం తినే పండ్లు, కూరగాయలు, అన్నం, పప్పులు ఎక్కడి నుండి వస్తున్నాయో వివరించాలి. వాటిపై వాక్యాలు చెప్పించాలి. ఉదాహరణకు జామకాయ జామ చెట్టు కాస్తుంది, మామిడి పండు మామిడి చెట్టు కాస్తుంది. అటువంటి వాక్యాలను విద్యార్థుల చేత రాబట్టాలి. హాయ్ పిల్లలు, వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము చూడండి, ఇక్కడ కూరగాయలు కనిపిస్తున్నాయి మీకు. కూరగాయలు, పండ్లు అన్నీ కనిపిస్తున్నాయా? మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. చెట్లకు కాస్తుంటాయా? ఎస్. ఇదేంటిది? బెండకాయ. మరి బెండకాయ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. బెండ చెట్టుకి కాస్తుంది. వెరీ గుడ్. మరి ఇది బీర తీగ ఉంటుంది, వాటికి ఈ బీరకాయలు కాస్తాయి కదా. ఇదేంటిది? అరటి పండ్లు. మళ్ళీ అరటి పండ్లు ఎలా వస్తాయి మనకు? అరటి చెట్టుకు అరటి కాయలు కాస్తాయి కదా. ఎస్. ఇదేంటిది? యాపిల్. యాపిల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? యాపిల్స్ యాపిల్ చెట్టుకి కాస్తాయి. వెరీ గుడ్. ఇదేంటిది? మ్యాంగో. ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఎక్కడికి వస్తుంది? మామిడి చెట్టుకు మామిడికాయ కాస్తుంది కదా. వెరీ గుడ్. చూడండి, ఇదేంటిది? బ్రింజాల్. వంకాయ. వంకాయ చెట్టు కాస్తుంది కదా. వెరీ గుడ్. మరి ఇవన్నీ కూడా చెట్ల కాసేటివే కదా. పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా చెట్లకు కాస్తాయి కదా. తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇందులో జిగ్సా పజిల్. ఏదైనా జంతువు లేదా పండ్లు లేదా కూరగాయలు లేదా పువ్వుల చిత్రాలు తీసుకొని 4 భాగాలుగా కత్తిరించాలి. పిల్లలకు ఆ కత్తిరించిన భాగాలనిచ్చి వాటిని అసలైన బొమ్మ మాదిరిగా అమర్చమని వాళ్ళని ప్రోత్సహించాలి. పిల్లలు ఇక్కడ చూడండి, చేప బొమ్మ ఉంది. వీటిని మీరు కరెక్ట్గా చేప ఆకారం వచ్చే విధంగా అమర్చాలి. అమరుస్తారా? అమర్చండి మరి. తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్. ఇందులో చేయవలసిన కృత్యం కొలీగ్ మేకింగ్. పేపర్ ముక్కలను చెట్టు లేదా గుడిసె లేదా ఇల్లు, జంతువు ఏదైనా వస్తువు ఆకారంపై అతికించుట. పిల్లలు, ఇప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చాను కదా నేను. ఆ పిక్చర్స్కి ముందర మీకు కలర్స్ కూడా ఇచ్చాను, కలర్ పేపర్స్. ఆ కలర్ పేపర్స్ని గమ్తో అతికిస్తారా? ఓకే, అతికించండి మరి.